భాష్యం జూనియర్ కళాశాల, సాయిపూర్ రోడ్, యాదరెడ్డి చౌక్, తాండూర్. అన్ని సౌకర్యాలతో కూడుకొని సువిశాలమైన భవనం, ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవం, అంకితభావం గల అధ్యాపకులచే విద్యాబోధన, నీట్, ఐఐటి, ఈఏపీ సెట్ కొరకు ప్రత్యేకమైన సంకల్ప్ బ్యాచ్, ఎన్డీఏ, సిఏసిపిటి ఓరియంటేషన్ కోచింగ్, సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల భాష్యం. చూస్ భాష్యం ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్. భాష్యం, ది అచీవర్స్ చాయిస్. Audio Jungle. Audio Jungle. I scored 480 out of 500. I was very happy. I want to give this all gratitude for the Mother Almighty, lecturers, and our below principal are very supporting every step. My lecturers are very supportive, kind, and skills and experience. Our college is very nice in the whole state, country, and I love my college. Thank you. Studying in Sindhu Girls Junior College. At first, I scored 436 out of 440, 3 marks less in English. I decided to write English improvement exam. I asked for my father for it. He asked me to talk to my English ma'am, that is Fatima ma'am. She guided me to write and to improve my marks. And I wrote my exam on 25th of May. Yesterday we got improvement results, and I was all on a blue moon when I came to know I am state topper to score 438 out of 440 marks. And I am also very thankful to all my lecturers, principal ma'am, and my parents for supporting me and guiding me to this great path. I understood after entering this college, I understood that never judge a book by its cover. How the appearance of this college, people will think that this college is not much good, but here the lecturers are very friendly, cooperative, kind. So I always suggest everyone to come to this college and make our college parents proud. Thank you. నా పేరు భవాని, బైపీసీ తెలుగు మీడియం. ఫస్ట్ ఇయర్లో 440కి 430 వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది మా పేరెంట్స్ ప్రోత్సాహం, లెక్చరర్ల ప్రోత్సాహం వల్లనే నాకు ఇన్ని వచ్చాయి. మా పేరెంట్స్ నన్ను పల్లెటూరు నుంచి పంపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మాది నారాయణపూర్. వాళ్ళు నా మీద నమ్మకంతో పంపించినందుకు నేను వాళ్ళ పేరు నిలబెట్టాను. థ్యాంక్ యూ. మా అమ్మ నాన్న ఫార్మర్స్. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. తాండూరులో చదువుతున్నటువంటి సింధు బాలికల కళాశాలలో ఉన్నటువంటి మా అమ్మాయిలు అఫ్షీన్ ఫాతిమా బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో 438 అవుట్ ఆఫ్ 440 అంటే షీ హ్యాస్ క్రాస్డ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అంటే 99.5% కింద వస్తుందని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్లో కూడా 100 అవుట్ ఆఫ్ 100 ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి 99 వచ్చినాయి. మిగిలిన అన్ని సబ్జెక్టులో కూడా 100 అవుట్ ఆఫ్ 100% ఆ అమ్మాయికి రిజల్ట్ రావడం వల్ల
స్టేట్ ఫస్ట్గా అమ్మాయి రిజల్ట్ తీసుకొచ్చింది. అదేవిధంగా సఫూరా మాహిన్ సిఈసి ఇంగ్లీష్ మీడియం అమ్మాయి, ఈ అమ్మాయి 493 out of 500, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 98.6%. మామూలుగా మనం రౌండ్ ఆఫ్ చేసుకుంటే 99%. అన్ని సబ్జెక్టులలో ఒక్కొక్క మార్క్ మాత్రమే తగ్గింది. 100 out of 100 వేయడానికి మనకు ఓఎంఆర్ షీట్లో కూడా అవకాశం ఉండదు కాబట్టి, సో ఇట్లాంటి రిజల్ట్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే కాదు తెలుగు మీడియంలో కూడా వచ్చింది. మన బైపీసీ తెలుగు మీడియం అమ్మాయి ఎస్ భవానీ 440కి 430 వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 98% మార్క్స్. తెలుగు మీడియం అమ్మాయి విలేజ్ నుండి వచ్చి పోవడం, రోజు ఇంత టైర్డ్ అయిపోతున్నా కూడా అమ్మాయి 98% రిజల్ట్ రావడం అనేది రికార్డ్ అనమాట. తాండూరు చరిత్రలోనే మా ముగ్గురు అమ్మాయిలు స్టేట్ ర్యాంక్ రావడంతో పాటు రికార్డ్ సృష్టించిన సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఆ పిల్లల్ని, మా స్టాఫ్ని అందరినీ అభినందిస్తున్నాను. నేను ప్రత్యేకంగా మన ముందు ఉండేటువంటి మిగిలిన పిల్లలు కూడా, మీరు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ వెనుక వైపు ఉన్నటువంటి మిగిలిన పిల్లలు కూడా ఆల్మోస్ట్ 98% ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలు. వీళ్ళందరినీ నేను అందరినీ పేరు పేరు చెప్తూ ఉంటే మనకే ప్రోగ్రామ్ అయిపోతుంది. వీళ్ళందరూ కూడా 98% వచ్చిన పిల్లలు ఉన్నారు వెనుక సైడ్. మా స్టాఫ్తో పాటు అందరినీ నేను అభినందిస్తున్నాను. మీ అందరినీ కూడా వాళ్ళని అభినందించాల్సిందిగా కోరుతున్నాను. అత్యద్భుతమైనటువంటి విజయాలను లేదా రిజల్ట్ సృష్టించినటువంటి మా విద్యార్థులకు మొట్టమొదటిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వీరందరూ కూడా ఈ 98% పొందినటువంటి మన పిల్లలందరూ, అదేవిధంగా 438 out of 440, 493 out of 500, మరియు అదేవిధంగా 430 out of 440 సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ విధమైనటువంటి విజయాలను లేదా ఫలితాలను సాధించడం అనేటువంటి అసాధ్యమైనప్పటికీ కూడా సుసాధ్యం చేసినటువంటి మా స్టూడెంట్స్ యొక్క ప్రతిభ అసలు నిజంగా వర్ణించడం అసాధ్యం. అయితే ఇక్కడ మనమంతా కూడా వారి యొక్క తల్లిదండ్రులు పడినటువంటి కష్టాన్ని, మరియు విద్యార్థులు పడినటువంటి శ్రమను, అదేవిధంగా అధ్యాపకులు బోధించినటువంటి బోధనను కూడా మనం ఉదాహరణకు తీసుకుంటూ వారందరూ కూడా మంచి ఉత్తమ ఫలితాలను సాధించడం అనేది జరిగింది. ఆ సాధనలో నిజంగా కనుక ఆలోచించినట్లయితే తాండూరు పట్టణంలోనే కాకుండా ఇంటర్మీడియట్ యొక్క సంస్థలు, అంటే రాష్ట్ర స్థాయి సంస్థ అయినటువంటి ఇంటర్మీడియట్ విద్యా విభాగంలోనే ఆ పిల్లలందరూ కూడా ప్రథమ స్థానాన్ని సంపాదించడం చాలా గర్వంగా ఉంది. వారందరినీ కూడా అభినందిస్తున్నాను. వారి తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ, ఈ సంస్థకు ఇది ఫలితాల కారకులైనటువంటి మా అధ్యాపక బృందాన్ని కూడా అభినందిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా, మన పిల్లలందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, అందరూ కూడా రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలను సాధించాలని, వారి యొక్క భవిష్యత్తు వారి యొక్క భవిష్యత్తు ఆకాశాన్ని అందాలనేటువంటి ఆకాంక్షను తెలియజేస్తూ ముగిస్తున్నాను. జూనియర్ కళాశాలలో ఎంసెట్ కోచింగ్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఎంసెట్ కోచింగ్ ఎందుకంటే తాండూరు చదివిన పిల్లలకి ఎంసెట్ ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికోసమే చైతన్య నారాయణలో పోతున్నారు, లక్షలు ఖర్చు పెట్టుకొని. కాబట్టి మన దగ్గర ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని మేనేజ్మెంట్ తరఫున నేను ఆలోచిస్తాను.